ముఖ్యమంత్రి గారి సాక్షి పైన కూడా ఏదో విచారణ చూడాలి. ఏం సార్ అసలు దాని వెనకాల రహస్యం ఏంటి? ఫ్యాక్ట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిన్న ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సాక్షి యాజమాన్యం వైఎస్ భారతి గారి సారథ్యంలో నడుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భార్య నడుపుతున్న పేపర్ కాబట్టి ఆ పేపర్కు ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని మేలు చేసింది నిబంధనలకు వ్యతిరేకంగా. కాబట్టి వాటిపైన విచారణ జరపాలని కేబినెట్ తీర్మానం చేసినట్టుగా మంత్రి గారు ప్రకటించారు. దీంట్లో ప్రాథమికమైన అంశం ఏంటంటే 2 ఆరోపణలు. ఒకటి, పత్రికా ప్రకటనలు ఎక్కువ మొత్తాలలో సాక్షికి ఇచ్చారని, అదేవిధంగా రెండోది వాలంటీర్ల ద్వారా ఇచ్చే సర్క్యులేషన్ లో కూడా సాక్షి పేపర్ని చొప్పించి దాదాపు 500-600 కోట్లు ఆయాచిక లాభాన్ని సాక్షికి ఇచ్చారు. కారణం ముఖ్యమంత్రి భార్య నడుపుతుంది కాబట్టి అని వాళ్ళు చేసిన అలిగేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఐఎన్ఆర్ మినిస్టర్ ఎవరైతే పార్థసారథి గారు ఉన్నారో వారు అసెంబ్లీలో చేసిన ప్రకటన ఒకసారి చూడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2014 నుంచి 2024 వరకు 19 నుంచి 24 వరకు ఈనాడు పత్రికకి దాదాపు 200 చిల్లర కోట్లు యాడ్స్ ఇచ్చారు. సాక్షి పత్రికకు 300 చిల్లర కోట్లు యాడ్స్ ఇచ్చారు. వీళ్ళకి మధ్య 100 కోట్ల దాకా తేడా ఉంది. ఆంధ్రజ్యోతికి దాదాపు 29 కోట్లు 30 కోట్లు ఇచ్చారు. ఇది 3వ ప్లేస్ లో. ఇక్కడ లాజిక్ ఏంటంటే టాప్ 2 తెలుగు మీడియాలో టాప్ 2 పత్రికలకు ఎనీ టాప్ 2 వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చని ఒక నామ్స్ పెట్టుకున్నారు. సాక్షి ఈనాడు టాప్ 2, టాప్ 1 and 2 లో ఉంటాయి. వాళ్ళిద్దరికి ఈక్వల్గా ఇచ్చినారు. అంటే ఈనాడు కన్నా సాక్షికి ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఈనాడుకి ఇచ్చింది 3.5 సంవత్సరాలు. చివరి 1.5 year ఈనాడు సంస్థే మాకొద్దు, మేము ప్రచురించము, మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన లైన్ తీసుకునేసింది. డైరెక్ట్గా లెటర్ ఏదో రాసినట్టున్నారు, మేము వేయము యాడ్స్ అని. బహుశా ఈ 1.5 years ఉంటే సాక్షికి సమానంగా వాళ్ళకి కూడా యాడ్స్ ఇచ్చుంటారు. అంటే ఇది కనిపిస్తుంది. కానీ ఆంధ్రజ్యోతికి మాత్రం చాలా తక్కువ ఇచ్చారనేది వాస్తవం. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఈనాడికి దాదాపు 160 కోట్లు 200 కోట్లు ఇచ్చినారు. సాక్షి సెకండ్ ప్లేస్ లో ఉన్న సాక్షికి 30 కోట్లు దాకించినారు. ఆ 3వ ప్లేస్ లో ఆంధ్రజ్యోతికి 70 కోట్లు దాకించినారు. 62-65 కోట్లు ఇచ్చారు. రెట్టింపు ఇచ్చారు సాక్షి. మరి దాని అంటే చూడాలి. కాబట్టి ఈ రెండిట్లో అర్థమయ్యేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ మీడియాను చూసే విషయంలో రాజకీయంగా చూస్తున్నాయని వాస్తవం. వైసీపీ కానీ తెలుగుదేశం ఇంకా ఎక్కువ చూస్తా ఉంది. ఈనాడు పత్రికకి సాక్షికి సమానంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ తక్కువ ఇచ్చినాడు. నో డౌట్ ఎట్ ఆల్. రాజకీయ కోపం కూడా ఉండొచ్చు. ఈ పక్క ఈనాడుకి ఆంధ్రజ్యోతికి మీరు ఎక్కువ ఇచ్చారు, సాక్షికి 3వ ప్లేస్ లో ఉన్న ఆంధ్రజ్యోతికి సగం ఇచ్చారు, 2వ ప్లేస్ లో. ఇది వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎక్కువ చూపించినట్టే కదా. ఇంకా అదనంగా ప్రసారాలు ఆంధ్రజ్యోతికి ఇచ్చారని ఒక ఆరోపణ ఉంది. అది తేల్చాల్సిన అవసరం ఉంది. దూరదర్శన్ లాంటి ఉనంగా ఎందుకు ఇచ్చారు? లేదా టాప్ 2 మీడియాకి ఇవ్వాలి కదా, ఆ టీవీ 9 ఎన్టీవీయో వాటికి ఇవ్వాలి కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చినారు? అంటే మీరు ఫేవర్ చేశారు, మీతో పోల్చుకుంటే వైసీపీ తక్కువ ఫేవర్ చేసింది. ఇంకా ఏదన్నా ఉంటే వాలంటీర్ల ద్వారా ఇచ్చినటువంటి ఈ సాక్షి పేపర్ సహజంగా ఏం చేస్తారు? ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీలను ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లు రోజు పేపర్ చదవరు. అది టాప్ 2 లో ఉన్న వాళ్ళు ఎవరిదైనా కొనొచ్చు. అందులో భాగంగా సాక్షి ఫేవర్ చేస్తుంటే చేయొచ్చు. దీనిపైన విచారణ జరిపి చేసేంత సీన్ దీంట్లో ఉండదు. అయితే ఇంకొక తమాషా ఏంటంటే దీంట్లో గమ్మత్తైంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడను కులం చూడను గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. ఈ బకాయిలు చెల్లించిన విషయంలో ఇదే చేశాడు ఆయన. సాక్షికి 100 కోట్లు బకాయిలు పెట్టాడు, ఈనాడికి 50 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే 200 చిల్లర కోట్లు వాళ్ళకి, 300 చిల్లర కోట్లు సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా ఇతర రూపాల్లో. దాంట్లో 100 కోట్లు సాక్షికి బకాయిలు ఉన్నాయి. సొంత పత్రిక బకాయిలు పెట్టిపోయాడు జగన్ గారు. ఈనాడికి 50 ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది? విచారణలో ఉంది కాబట్టి సాక్షికి ఆ విచారణ పూర్తయినంత వరకు 100 కోట్లు చెల్లించే అవకాశం లేదు. ఒకవేళ ఈనాడికి మాత్రం ఇచ్చేసి తమకి ఇష్టమని సాక్షికి ఇకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వలేదని. ఇప్పుడు ఈనాడికి ఇచ్చేవచ్చు, సాక్షికి ఏమని చెప్తారు? విచారణ జరుగుతాను కాబట్టి మేము ఇప్పుడు ఇవ్వలేము అంటారు. దానికి ఏమైనా ఈ విచారణ జరిపిస్తున్నారా? 100 కోట్లు వాయిదా వేయడానికి, లేట్ చేయడానికి ఏమైనా వాడుకుంటారా తెలియదు. కానీ అంతకు మించి పాత్ర దీంట్లో ఏమీ ఉండదు. కొన్ని రోజులు రాజకీయ రచ్చ జరిగి అది అయిపోవడం తప్ప ఇంకోటి ఉంటుందని అనుకోండి. ఇంకొక టాప్ అంశంలోకి వెళ్తే కనుక
లిక్కర్ పాలసీ కొత్తది తీసుకొచ్చారు. ఆ లిక్కర్ పాలసీ ఏం సార్, ఏమైనా మార్పులు చేర్పులు కొత్త ఏమైనా జరిగాయా, లేకపోతే పాత దానివే చేశారా? అంటే నిన్న పొద్దుటి వరకు ఏదైతే ఎల్లో మీడియా ఉందో 100 రూపాయలకే, 100 రూపాయల కన్నా తక్కువకే లిక్కర్ అని చెప్పి ప్రచారం చేస్తా ఉంది. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి 99 రూపాయలుకి లిక్కర్ అని వచ్చింది కదా సార్. దాన్ని ఏంటి అసలు, ఎట్లా అంటే చూడొచ్చు, ఏమైనా మాడిఫై చేశారా? రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, లిక్కర్ పాలసీలో గత ప్రభుత్వం ప్రధానంగా ప్రభుత్వం షాపులు నిర్వహించింది. ఈసారి ప్రభుత్వం షాపులు తాను నిర్వహించకుండా ఇంతకుముందు లాగే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. అంటే ప్రభుత్వానికి ఆ మేరకు ఆదాయం తగ్గుతుంది అనేది ఒక వాస్తవం. రెండో అంశం, గత ప్రభుత్వం అన్ని రకాల బ్రాండ్లు కాకుండా కొన్ని బ్రాండ్లకే పరిమితమైంది. ఈసారి ఇలా అన్ని రకాల బ్రాండ్లు ఇస్తారా, కొన్ని ఇస్తారా? ఈ రెండు క్రూషియల్ గా ఉంటుంది. నాణ్యమైన మద్యం, అందులో మద్యంలో మళ్ళీ నాణ్యమైంది, లేకపోతే వాళ్ళు వాడే పదార్థాలు, వీటిపైన నంబర్ ఆఫ్ డిస్కషన్. కానీ ప్రాథమికంగా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండే డిఫరెన్సెస్ రావాలి. ఒకటి, ప్రభుత్వం నిర్వహిస్తుందా, ప్రైవేట్ చేతిలోకి వెళ్తుందా. రెండు, అన్ని రకాల బ్రాండ్లు ఇస్తారా, కొన్ని రకాల బ్రాండ్లు ఇస్తారా అని ధరలపైన అజమాయిషి ఎలా ఉంటుంది, ఇలాంటి చర్చ నడుస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నట్లాగా ప్రభుత్వం కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారంటే రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు, సిండికేట్లు, ఇవన్నీ జరుగుతాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నప్పుడు టైమింగ్ అనేది కొంచెం తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ షాప్ అనుకో, వాడు ఉద్యోగం చేసినట్టు వస్తాడు, టైంకి వెళ్ళి వస్తాడు, వాడు అదనంగా చేసిన వాడికి వచ్చే లాభం లేదు. ప్రైవేట్ అనేసరికి రాత్రిపూట కొంచెం ఎక్కువ మోతాదులో అమ్మడానికి, ఎక్కువ షాపులు తెరవడానికి, దానివల్ల కాంప్లికేషన్స్ ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్ని బ్రాండ్లు ఇస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా మద్యం పాలసీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ మద్యం టెండర్లు పాడుకునే క్రమంలో ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా రావచ్చు. ఒక యాంగిల్లో ప్రభుత్వం త్యాగం పోతుంది, ఇంకో యాంగిల్లో టెండర్లు పాడుకుంటారు కాబట్టి ఆ టెండర్ వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అదనంగా ఉంటుంది. ప్రభుత్వం చూడాలి, ఈ మద్యం పైన పెద్ద శక్తులు అవుతారు కాబట్టి దానిపైన ఏం చేస్తుందో చూడాల్సి ఉంటుంది.